హలో మేడం. హలో. సో, ఏదైతే ఉగ్రవాద ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఆ దాడి జరిగిన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలోకొచ్చి ఇప్పుడు అమీనుల్ ఇస్లాం గాని ఆయన పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడని చెప్పేసి అరెస్ట్ చేశారు ఆయన్ని. అంటే ఏ సందర్భాల్లో ఇలా జరుగుతది? ఇలా జరిగితే ఎలాంటి పరిణామాలుంటాయి? అతను వచ్చేసి ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అస్సాంకి సంబంధించిన పర్సన్. అతను ఈ అటాక్ తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, సరే అటాక్ అయింది కదా, అటాక్ అయిన తర్వాత కొంచెం పీస్ఫుల్ మేనర్లో మనం సార్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఇండైరెక్ట్లీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడిండు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మన దేశానికి అగెయిన్స్ట్గా మాట్లాడినట్టు, అంటే ఒక సెడిషన్ లాగా, అంటే ఏమంటారు, దేశానికి అగెయిన్స్ట్గా మాట్లాడడం కాకుండా ఈ పరదేశంకి, శత్రు దేశానికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడింది అనమాట. సో సెక్షన్ 124A ఆఫ్ యూఏపీఏ యాక్ట్ ప్రకారం ఏంటంటే సెడిషన్ కిందకి వస్తుంది. అంటే దేశద్రోహం, దేశానికి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నాడు, పరదేశ మధులు శత్రు దేశానికి అనుకూలంగా మాట్లాడినట్టు అయ్యి అతన్ని అరెస్ట్ చేసిండ్రు. అండ్ ఏఐయూడీఎఫ్ పార్టీ వాళ్ళు కూడా అతను మాట్లాడిన వ్యాఖ్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, అతను మాట్లాడింది అతని పర్సనల్ ఒపీనియన్, అది మా ఒపీనియన్ కాదు, పార్టీ యొక్క ఒపీనియన్ కాదు, వాళ్ళ ఒపీనియన్ అని చెప్పేసి నిర్ధారించింది. సో దానివల్ల అతన్ని సస్పెండ్ చేసి బయటకు వచ్చిండు. అండ్ ఆల్సో అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసిండ్రు సెడిషన్ యాక్ట్ కింద. అంటే ఇదే దాడికి సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి కమెంట్స్ చేయడం, ఇలా రకరకాల కమెంట్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళకు చట్టపరంగా ఎలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి? లేకపోతే ఇది క్రైమ్ కిందకొస్తుందా? ఇప్పుడు ఎవరైతే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కోల్పోయిందో ఈ అటాక్లో, చనిపోయి మాట్లాడుతుంటే ఒక పర్సన్ వచ్చి ఆమె మీద కమెంట్ వేసిండు. సో అతన్ని తీసుకెళ్ళి కూడా అరెస్ట్ చేసిండ్రు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దేశద్రోహం. ప్లస్ ఒక అమ్మాయి గురించి మాట్లాడింది కాబట్టి అక్కడ సెక్షన్ 354 ఆఫ్ ఐపీసీ లాగా, అంటే మోడెస్టీ ఆఫ్ ఉమెన్ గురించి ఖరాబ్ చేస్తూ మాట్లాడింది కాబట్టి దాని కింద అతన్ని అరెస్ట్ చేసిండ్రు, ఉమెన్కి అగేన్స్ట్ మాట్లాడింది కాబట్టి. బట్ చూస్తే ఏంటంటే ప్రతిదీ కూడా ఎంతో కొంత దేశానికి అగేన్స్ట్గా మాట్లాడినట్టే అయింది, చిన్న విషయం కాదు. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత అయిన అటాక్, ఇది ప్రతి ఒక్కరిని చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసిన ఇన్సిడెంట్ ఇది. సో ఇట్లాంటి రిపీట్ కావద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మనం చట్టపరంగా ఎలాంటి అంశాలు అయితే ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉన్న ఆల్రెడీ సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ కరెక్ట్గానే ఉంది, బాగానే పెట్టింది. బట్ ఎక్కడ లోపాలు జరిగినాయి, ఏమైంది అనేది తెలవాల్సింది ఉంది. అది తెలిసినప్పుడు మేబీ ఇంకా చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ అనుకుంటున్నా. బట్ లీగల్లీ ఏంటంటే ఏ అడ్వకేట్ కూడా ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి రిప్రజెంట్ చేయొద్దు. చట్టపరంగా చూస్తే ఏంటంటే విక్టిమ్స్కి అందరికీ కంపెన్సేషన్ పోవాలి, న్యాయబద్ధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని లూజ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి కంపెన్సేషన్ పోవాలి. అది కాకుండా ప్రొసీడింగ్స్ ప్రాపర్గా జరగాలి. కోర్టుకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడ కూడా తప్పించుకోకుండా, ఏ విధంగా కూడా తప్పించుకోకుండా, ఈవెన్ వాళ్ళ పాడని ఇవ్వద్దు, డైరెక్ట్ ఉరి శిక్ష వేసే అంత శిక్ష వాళ్ళ పడాలి. సో లీగల్ అయితే ఇంతే జరగాలని అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.